ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 325 సీట్లకి 297 సీట్లు అయితే ఫిల్ అయినాయి. డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ 65 సీట్లకి 59 సీట్లు. డిప్లొమా ఇన్ లెదర్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీలో 65 సీట్లకు గాను 59 సీట్లు. ఇంకా డిప్లొమా ఇన్ టెక్స్టైల్స్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీలో 65 సీట్లకి 59 సీట్లు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీలో 389 సీట్లకి 345 సీట్లు. డిప్లొమా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్లో 196 సీట్లకి 166 సీట్లు అయితే ఫిల్ అవడం జరిగిందండి. డిప్లొమా ఇన్ లెదర్ గూడ్స్ అండ్ ఫుట్వేర్ టెక్నాలజీ 66 సీట్లకి 55 సీట్లు అయితే ఫిల్ అయినాయి. డిప్లొమా ఇన్ సెమీకండక్టర్ టెక్నాలజీలో 729 సీట్లకి 606 సీట్లు. మీరు పక్కనున్న పర్సంటేజ్ కనుక చూస్తే ఇంకా చాలా ఈజీగా అయితే మీకు అర్థమవుతుంది. డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్లో 334 సీట్లకి 273. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 7113కి గాను 5688 సీట్స్ అయితే ఫిల్ అవ్వడం జరిగింది. 80% సీట్స్ అయితే ఫిల్ అయినాయండి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో 3681లో 2833 సీట్లు అయితే ఫిల్ అవడం జరిగింది, 77%. డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో 260 సీట్లకు గాను 190 అంటే 73% సీట్లు అయితే ఫిల్ అయినాయి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ రియల్ ఎస్టేట్ అండ్ వాల్యుయేషన్లో 129కి గాను 94 సీట్లు అయితే ఫిల్ అయినాయి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 5805 సీట్లకు గాను 4143 సీట్లు అయితే ఫిల్ అవడం జరిగింది, 71% అయితే ఫిల్ అవడం జరిగింది. సో ఎందుకు కోర్ సబ్జెక్ట్స్ పర్సంటేజ్ కూడా చదువుతున్నానంటే మీకు కేవలం బీటెక్లో ఈ 5-6 బ్రాంచెస్ మాత్రమే తెలుసు. డిప్లొమాలో 10th తర్వాత ఎన్ని కోర్ సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి, మనం బీటెక్లో చూస్తున్న కోర్ సబ్జెక్ట్స్లో ఎంతమంది పిల్లలు 10th క్లాస్ తర్వాత తీసుకుంటున్నారో ఒకసారి చూడండి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 5830 సీట్లకు గాను 3987 సీట్లు అయితే ఫిల్ అవ్వడం జరిగింది, కేవలం 68% మాత్రమే. ఎందుకంటే ట్రిపుల్ ఈ అంటే చాలా పెద్ద సిలబస్ ఉంటుంది. డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్ 190 సీట్లకు గాను 128 సీట్లు. డిప్లొమా ఇన్ మల్టీమీడియా అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 196 సీట్లకు కానీ 119 సీట్లు. డిప్లొమా ఇన్ ల్యాండ్స్కేప్ డిజైన్లో 86 సీట్లకు గాను 23 సీట్లు మాత్రమే ఫిల్ అవ్వడం జరిగింది. చాలా లీస్ట్ 27% మాత్రమే ఫిల్ అవ్వడం జరిగింది సీట్స్. డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇక్కడ వచ్చేసి 130 సీట్లకు గాను 32 సీట్లు, అంటే ఇంకా వేకెంట్గా 98 సీట్లు ఉన్నాయండి. కేవలం